అమరావతి గురించి ప్రస్తావించిన చాప్టర్ చెప్పరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట కానే కాదు, సజ్జల మాటది. ఇది ఒక భ్రమల ప్రపంచం మళ్ళీ సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. లేదు ఆ రోజు అనుకున్నాం కానీ మేము అందరం డిసైడ్ అయ్యాము, రైతులను ఇంత కష్టపెట్టాం కదా అని చెప్పి ఆ ఉసిరికాయలు మాకు ఎక్కడ తగులుతాయో అని భయంతో మేమందరం ఈరోజు అమరావతికి వచ్చేస్తామన్న ఒక విజన్ ఇస్తున్నారు. భ్రమల ప్రపంచం క్రియేట్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అంబటి కూడా వచ్చేసి ఎవరు చెప్పారండి, అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్, మేము 3 రాజధానులు నిర్మిస్తూనే ఉంటాము, అమరావతి క్యాపిటల్ కాదని మేము లేదు, ఇట్ ఈస్ వన్ అమాంగ్స్ ద క్యాపిటల్ అని చెప్పి అతనే ఒక బైఫర్కేటెడ్ టర్న్ మళ్ళీ చెప్తూ ఉంటాడు. మునుగు ప్రాంతాల్లో ఉన్న అమరావతి, పడవ ప్రయాణం చేసే అమరావతి క్యాపిటల్గా సజ్జలలో ఒప్పుకున్నాడు. వాళ్ళ పార్టీలో అంబటే ఇంత మాట్లాడుతుంటే బయటకు వచ్చి అమరావతిలో పడవ ప్రయాణం తెలుసా సజ్జల నీకు? ఎవరన్నా అడగాలి, సజ్జల నీకు తెలుసా? ఇవన్నీ మీరు పెట్టిన క్యాప్షన్లు, థంబ్నెయిల్స్. అలాంటి అమరావతికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఈరోజు వచ్చి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అమరావతి. ఈరోజు మునగని ప్రాంతం అనేది ఉండదు. హైదరాబాద్ మునగదా, విశాఖపట్నం మునగదా, చెన్నై మునగదా, బాంబే మునగదా? ఇన్ని మురుగుతున్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనే డెఫినెట్గా వాటర్ని లిఫ్ట్ చేస్తారు. అంత డెవలప్డ్ క్యాపిటల్ కింద అమరావతి వచ్చి మునక్కుండా దానికి చర్యలు తీసుకుంటున్న గవర్నమెంట్ ఉండగా ఈరోజు వీళ్ళందరూ పడవ ప్రయాణం చేస్తానన్న ఈ సో కాల్డ్ బ్లూ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అతి మేధావి అయిన సజ్జల, హూ ఇస్ బిహైండ్, సకల శాఖ మంత్రి అని చెప్పి ముద్దు పేరున్న సజ్జల వచ్చి కాన్క్లేవ్ అటెండ్ అవుతాడు.